ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అనుబంధ దేవాలయమైనటువంటి నాంపల్లి గుట్ట మీద ఉన్నాము. ఇక్కడైతే భారీ పాము అవతారాన్ని అయితే ఇక్కడైతే ప్రతిష్ఠించడం జరిగింది. ప్రస్తుతం అయితే నాగుల పంచమిని పురస్కరించుకొని అయితే మహిళలు పెద్ద ఎత్తున అయితే భక్తి పారవశ్యంలో అయితే మునుగుతున్నారు. ఇక్కడికైతే పాముకు పాలు పోస్తే అన్ని మంచి జరుగుతాయని చెప్పి కోణంలో అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే గుట్టపైకి అయితే మహిళలు పెద్ద ఎత్తున వచ్చి పాముకు అయితే పాలు పోస్తున్నారు. పాముల పుట్టలో అయితే పాములు పోస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎమ్లెడ నుంచి వచ్చినాం. ఓకే, ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తాం, ప్రతి సంవత్సరం పాలు పోసిపోతాం. మాకు సంతోషం అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఓకే, ఎన్ని కిలోమీటర్లు వస్తామా అక్కడ నుంచి? మీకు తెలియదు. ఎట్లా వస్తారు మీరు? మేము బస్కి వస్తాం. బస్కి వస్తారు, అక్కడ నుంచి బస్కి వచ్చి ఇక్కడ పోసిపోతారు. ఏమేమి సమర్పిస్తారు దేవునికి? దేవునికి పాలాలు, పుట్నాలు, చక్కెర, కొబ్బరికాయ, సేమ్య, సీర, అన్ని రకాల అరటి పండ్లు, ఇక మాకు నచ్చిన పండ్లు పెట్టుకుంటాం దేవునికి. ఉంటారా కొంతసేపు ఇక్కడ? మళ్ళీ ఉంటారు కొంచెంసేపు ఉండి అక్కడ పైకి వెళ్తాం దేవుని దగ్గరికి, దర్శనం చేసుకుంటారు. నరసింహస్వామి దగ్గరికి దర్శనం చేసుకుని వస్తాం. ఓకే, అంటే పాలాలు సైతం మళ్ళీ తర్వాత తినాలంటారు కదా, మీకు తెలుసా? అది తెలుసు. అది వినాయక చవితి పండుగ రోజు కంపల్సరీ బుక్ కాలేదు. ఎందుకోసం? నిలాప నిందలు వస్తాయని వినాయకుడిని దేవుని. మరి తీసుకున్నారా మీరు? తీసుకుంటాం. ఎవరెవరు వచ్చిరమ్మా ఇప్పుడు మీ ఇక్కడికి? మేమిద్దరం వచ్చినాం, మా ఫ్రెండ్ నేను. ఓకే, ఇద్దరు వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడు అయితే ఇక్కడికి వచ్చారు కదా? ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. ఓకే, అంటే ఇక్కడ పెద్ద పామును సైతం నిర్మించడం జరిగింది, ప్రతిష్ఠించడం జరిగింది కదా, ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. రెగ్యులర్ గా వస్తుంటారు ఇక్కడికి? వస్తాం. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు వస్తాం. అంతే, సంవత్సరం అనేది గ్యారెంటీ లేదు. ఎప్పుడు వస్తాం. ఎప్పుడు వస్తారు? ఓకే, అంటే స్వామి దర్శనానికి అయితే ఎప్పుడు వస్తుంటారు? ఎప్పుడు వస్తూనే ఉంటాం, దగ్గరనే ఉన్నాం. ఓకే, కోరిన కోరికలు నెరవేరుతున్నాయా మరి? నెరవేరుతాయి. ఓకే, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడికి వస్తే మాకైతే కోరిన కోరికలు అయితే నెరవేరుతాయి అని చెప్పేసి ఒక మహిళ చెప్తున్నారు. ప్రస్తుతం మరో మహిళ ఉన్నారు, ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అమ్మ, ఏం పేరు మీ పేరు? సంధ్య. సంధ్య, ఎట్లా ఉందమ్మా? వస్తుంటారు ప్రతి సంవత్సరం ఇక్కడికి? ప్రతి సంవత్సరం నెలకు ఒకసారి అట్లా వచ్చి చూసి సంతోషంగా మా దేవునికి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. ఓకే, అంటే ఇప్పుడు పాలు పోసిరా మరి? పోసినాం, పాలు పోసినాం. మాకు నచ్చిన సామాన్లన్నీ దాంట్లో కోరుకున్నట్టుగా చేసినాం. ఏమేమి పెట్టిరు ఇప్పుడు ఇక్కడ? పేలాలు, బెల్లము, చక్కెర, పుట్నాలు, క్షీర, బనానా ఇవి తీసుకొచ్చి ఇక మాకు నచ్చిన మా దేవునికి ఏది మొక్కుంటామో అది తీసుకొచ్చి దేవునికి అప్పచెప్పినాం. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి మీరు ఆచరిస్తారు? ఆచరిస్తాం, చిన్నప్పటి అవసరం. ఎందుకంటే మేము ఇక దేవునికి నమ్ముకున్నాం ఎమ్లడ రాజన్న, దాని వలన ఇక అన్ని ఎప్పటికీ ఇట్లా వస్తాం పోతాం. ఓకే, ఇంకా ఎట్లా ఉందమ్మా ప్రస్తుతం? అయితే ఇక్కడికైతే చాలా మంది మంచిగానే ఉంది, చాలా బాగుంది. ఏదైనా మాకు ఇక పిల్లలకైనా, ఎందుకంటే ఇక మేము భర్త లేని వాళ్ళం కదా, మేము ఏదో ఒకటి కోరుకుంటాం, అది మాకు కావాలి అన్నట్టుగా దేవునికి మొక్కుండా ఉంటాం. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం ఇక్కడికైతే పెద్ద ఎత్తున మహిళలు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడికైతే నాంపల్లి గుట్ట మీదకి అయితే వస్తున్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే వారి కోరికలు అయితే నెరవేరుతున్నాయి. ఇంతకుముందు అయితే కొంతమంది మహిళా భక్తులు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కిష్టంపేట. ఓకే, అంటే చాలా దూరం నుంచి వచ్చారు మరి? దూరం నుండి ఎప్పుడు వస్తాం. ఓకే, ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారా? వస్తాం. ఓకే, అంటే మీకు కోరిన కోరికలు నెరవేరుతాయి? ఓకే, ఏమేం చేస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత? పుట్టల పాలు పోస్తాం, కొబ్బరికాయలు కొడతాం, దర్శనం చేసుకుంటాం. ఓకే, అంటే ఓన్లీ నాగుల పంచమికి వస్తారా? ఎప్పుడు వస్తారు ఇక్కడ? ఓన్లీ నాగుల పంచమికి వస్తారు. ఓకే అమ్మ, మీరే కొంచెం వచ్చారు? మేము రామారావుపల్లి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇక్కడ? చాలా బాగుంటది. ఏం చెప్తారు నాగుల పంచమి గురించి? ఏం చెప్తారు? అందరికి నాగుల పంచమి శుభాకాంక్షలు. ఓకే, అందరూ బాగానే వస్తారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడున్న పిల్లలు అయితే చాలా వరకు అయితే ఆ పండుగలను అయితే నమ్మట్లేదు, చాలా వరకు అయితే అవాయిడ్ చేస్తారు కదా, మరి ఏం చెప్తారు అటువంటి వాళ్ళని ఉద్దేశించి? మన సాంప్రదాయం మన పిల్లలకి చెప్తేనే కదా తర్వాత భవిష్యత్తు ముందు తెలిసేది. మనం చెప్పాలి, వాళ్ళని కూడా దోలుకు రావాలి, వాళ్ళకు కూడా చెప్పాలి కదా. ఓకే, అంటే ఏమేమి తీసుకొచ్చారమ్మా ఇక్కడికి? ఇప్పుడు పాలతో పాటు ప్రసాదం తీసుకొచ్చినాం, పాలు తీసుకొచ్చినాం, కొబ్బరికాయలు అన్ని తీసుకొచ్చినాం. ఓకే, పేలాలు ఏం చేస్తారు? ఆ పుట్ట మీద పోస్తాం, పుట్ట మీద వేసి పాలు పోసి మళ్ళీ పాలు చేతిలో పట్టుకొని పోస్తాం. ఓకే, అంటే పేలాలు మళ్ళీ వినాయక చవితి రోజు తినాలి అంటారు కదా మరి? అవును, తినాలి అంటారు. ఇక ఎప్పుడు ట్రై చేయాలి చేయాలి. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం ఇక్కడైతే మహిళా భక్తులు అయితే పెద్ద ఎత్తున అయితే రావడం జరుగుతుంది. వీరైతే భక్తి పారవశ్యంలో అయితే మునిగి తేలుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే మాకు కోరిన కోరికలు అయితే నెరవేరుతాయని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కిష్టంపేట. ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇక్కడ? మంచిగా అనిపిస్తుంది. చాలా దూర ప్రాంతం నుంచి వచ్చారు మరి? దూరం ప్రాంతం నుంచి. ఓకే, ప్రతి సంవత్సరం వస్తారా? వస్తాం. ఓకే, ఏం చెప్తారు ఇంకా నాగుల పంచమి గురించి పిల్లలు కావచ్చు? ఏం చెప్తారు? పేలాలు పోతాము, కొబ్బరికాయలు చేస్తాము, దర్శనం చేసుకుంటాము. ఓకే, జొన్న పేలాలు, మక్కయి, గోధుమలై అన్నీ తీసుకొస్తారు.
ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మేమైతే ప్రతి సంవత్సరం ఇక్కడికైతే రావడం జరుగుతుందని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది మహిళా భక్తులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జోగపురం. ఎట్లా వచ్చారు? బస్కి వచ్చినాం. బస్కి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది అమ్మ ఇక్కడ? బాగానే అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం పోస్తారా? ఎప్పుడు వస్తాం. ఓకే, చాలా మంది అయితే భయపడతారు కదా మరి పాముకు పాలు పోయాలంటే ఎట్లా? మాకు భయం అనిపేది, మేము ఎప్పుడు పోతాం కాబట్టి మాకు భయం అనిపేది. ఓకే ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మాకైతే ఎటువంటి భయం అయితే అనిపించదని చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే పుట్టలో పాలు పోయడానికి అయితే మహిళా భక్తులు అయితే ఆసక్తి కనబరుస్తున్నారు, ఇక్కడికైతే వస్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు మరికొంతమంది మహిళా భక్తులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కిష్టంపేట. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా అనిపిస్తుంది. మేము ఇప్పుడు 18 ఏళ్ళ రావట్టి ఎప్పుడైనా మంచిగా అనిపిస్తుంది. పాలు పోసడానికి ప్రత్యేకించి ఇక్కడికి వస్తాం, అంతా మంచిగానే ఉంది. ఎందుకు ఇంత దూరం? ఎందుకు? మంచిగా కనిపించాలని, పిల్లలు మాకలు మంచిగా ఉండాలని మేము ఇక్కడికి వస్తారు. దర్శనం చేసుకుంటారా? ఇక్కడికి వచ్చి చేసుకుంటాం. ఓకే, సాయంత్రం వరకు ఉంటారా? ఉంటాం. ఓకే, ఇంకా ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు అందరైతే ఆ పాలు పోయడానికి అయితే కొంతవరకు ఇప్పుడున్న జనరేషన్ అయితే కొంతవరకు ఆసక్తి కనబరుస్తలేరు, ఎందుకంటే పాముకు పాలు పోస్తే భయపడడానికి అయితే అనుకుంటారు కదా? భయపడు ఏమి లేదు, అంత మంచిదే. పాలు పోసడానికి ప్రత్యేకించి మేము ఒక్కలం వస్తే 10 మంది వస్తారు, అంత మంచిగానే ఉంటుంది. ఇక్కడికి వస్తే దేవుడు దర్శనం మంచిగా అవుతాడు. కోరిన కోరికలు నెరవేరుతున్నాయా? కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. ఓకే, అంత మంచిది అవుతుంది. అంత మంచిది. ఇక్కడ పెద్ద పామును సైతం ఇక్కడైతే నిర్మించడం జరిగింది కదా, దర్శనం చేసుకుంటారా? లోపలికి వెళ్తారా? వెళ్తాం, లోపలికి వెళ్తాం. అక్కడికి నరసింహస్వామి కాడికి పోతాం, అంత మంచిదే. ఓకే, ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయి ఇక్కడికి వస్తే? ఏం లేదు, మంచిగా ఉంటుంది. అంత మంచిగా ఉంటుంది. అంత మంచిగా ఉంటుంది. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం, ఇక్కడికి వస్తేనైతే మాకు అన్ని మంచిగా జరుగుతాయని చెప్పేసి అయితే వీరైతే ప్రధానంగా వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడికైతే మనతో పాటు కొంతమంది ఆ యువతిలు రావడం జరిగింది. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కిష్టంపేట. ఎట్లా అనిపిస్తుంది అమ్మ ఇక్కడ? బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తావు ఇక్కడికి? వస్తా. పోషణ పాలు మరి? పోసిన. ఓకే, అంటే కోరిన కోరికలు నెరవేరుతున్నాయి ఇక్కడ? ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, ఇక్కడికైతే ఆ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ అయితే ఇక్కడికైతే వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. చిన్న పిల్లల్ని ఎత్తుకొని సైతం ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము, వీరిని తీసుకొని అయితే దాదాపు ఒక 20-30 కిలోమీటర్ల దూరం నుంచి అయితే మహిళా భక్తులు అయితే ఇక్కడికైతే వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అర్చకులు ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. స్వామి, చెప్పండి, ఎవరు అయితే నాగుల పంచమి కదా, దీన్ని ఏం చెప్తారు, అంటే ఎలా జరుగుతుంది ఇక్కడ? శ్రీమన్ నృసింహ విభవేత్ గరుడధ్వజాయ తాపత్రయోపశ్రవణాయ భవౌషధాయ కృష్ణాది వృశ్చిక జల అగ్నిభుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమోస్తుతే. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి యొక్క వేములవాడ క్షేత్రానికి నాంపల్లి దేవాలయము 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రము రాజరాజ నర్యందుని యొక్క శతాబ్దంలోది ఆలయం ఇది. మరి వెంకట పుత్ర సంతానం కోసము రత్నాంగిదేవి ఇక్కడ తపస్సు పడితే సారంగధరుడు అనే కొడుకు పుడతాడు. మరి ఇదంతా నాగుమ్మామ ఆకారంలో ఈ గుట్ట ఉంటుంది. ఇందులో భక్త ప్రహ్లాదుడు పుట్టినప్పటి నుండి హిరణ్యకశిపుని సంహరించేదాకా విగ్రహాలు. ఎవరైనాను భక్తులు పుత్ర సంతానం లేక మరి వారు వచ్చి ఇక్కడ దండం పెట్టిపోతే వారికి తప్పకుండా నాగదోషం పోయి పుత్ర సంతానం ఇక్కడ కలుగుతుంది. దీని యొక్క ప్రాముఖ్యత ఇది. ఓకే, అంటే ఇవాళ నాగుల పంచమి గురించి ఏం చెప్తారు? ఈరోజు నాగుల పంచమి కాబట్టి ఈ చుట్టుపక్క వంటి గ్రామస్తులంతా వచ్చి ఇక్కడ పుట్ట ఉంటుంది. ఆ పుట్ట దగ్గర పాలు పోసి మరి వరి పేలాలు కానీ అలాంటి పసుపు కుంకుమలు అక్షింతలు తలంబ్రాలు హితోధికములు వాళ్ళకు సమర్పించి ఆ అమ్మవారి కృపకు పాత్రులు కాగలుగుతారు ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ ఎటువంటి పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు స్వామి? ఇక్కడ పుత్ర సంతానం కోసము రాహుకే దోషం పూజ ఉంటుంది, ఆ పూజ చేయించుకుంటారు ఇక్కడ. ఓకే, అంటే ప్రస్తుతం ఇక్కడ అయితే కొన్ని ప్యాలెల్స్ అయితే తీసుకొస్తారు కదా, ఈ ప్యాలెల్ మళ్ళీ వినాయక చవితి రోజు తినాలి అంటారు కదా, ఏంటి దాని ప్రాశస్యం ఏంటి? ప్యాలాలు అంటే ఇప్పుడు వాళ్ళకు ఏదైనా నాగదోషం కానీ అలా ఉన్నట్లయితే 2 వేసి 2 నోట్లో వేసుకొని అక్కడ బయట ఉమ్మేస్తారు, ఆ నాగదోషం పోతుందని చెప్పి పూర్వీకులు చెప్తుంటారు. అంటే వినాయక చవితి రోజు తినాలంటారు కదా, అంటే చంద్రుని చూసిన పాపాలు పోతాయి, ఈ రోజు పుట్ట మీద వేసిన ప్యాలాలు తీసుకుంటే అని అంటారు కదా, ఎంతవరకు కరెక్ట్? అది తప్పకుండా నిజమే అది. ఓకే ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, ఇక్కడైతే అనేక రకాల పూజా కైంకర్యాలు అయితే నిర్వహిస్తుంటారు. ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ కోరిన కోరికలు నెరవేరడమే కాకుండా పుత్ర సంతానం కోసం అయితే ఇక్కడికైతే భక్తులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికైతే రావడం జరుగుతుంది. వేములవాడ అనుబంధ ఆలయంగా అయితే నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే ఉంది అని చెప్పేసి అయితే ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే ఇక్కడికైతే మహిళా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరైతే ఇక్కడికి వచ్చి దర్శన భాగ్యాలు కల్పించుకోవాలని అయితే ప్రతి ఒక్కరైతే కోరుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.